లోపలికి రా మావయ్య. పర్వాలేదు, తర్వాత వస్తాను. పద టౌన్ దాకా వెళ్ళొద్దాం. టౌన్ కా? ఎందుకు మావయ్య? ఎందుకో చెప్తేనే వస్తావా? అయ్యయ్యో, అలాంటిదే లేదు మావయ్య. అమ్మ బయటికి వెళ్ళింది, ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను. సరే, త్వరగా రా. వెళ్దాం మావయ్య. నన్ను తీసుకెళ్ళరా. నువ్వెక్కడికి వస్తావరా? పాప మావయ్య, తన్ని రాని. సరేరా. నువ్వు కిందకి దిగు. ఎందుకురా? దిగు చెప్తాను. అన్న కూర్చున్నట్టు కూర్చో. సరే కూర్చో. కస్తూరి, గట్టిగా పట్టుకో. సరే మావయ్య. కస్తూరి, ఇక్కడ నీకేం కావాలో తీసుకో. డబ్బుల గురించి ఆలోచించొద్దు, సరేనా? మావయ్య, బాగుందా? నాకు నచ్చింది, బాగుంది. నీకు నచ్చిందరా? బాలేదు. బాలేదా? మావయ్య, ఇది బాగుందా? అదంత బాలేదు. ఏంట్రా? బాలేదు. బాలేదా? పోన్రా, మీ ఇద్దరికి నేనేం సెలెక్ట్ చేసినా నచ్చడం లేదు. మీరే సెలెక్ట్ చేయండి. కూర్చోరా. అక్క, మీరే 10 చీరలు తీసివ్వండి. ఈ కలర్ కాస్త బ్రైట్ గా ఉంది మావయ్య. బాలేదా? వద్దు మావయ్య. సరే, ఇంకో చీర చూడు. ఆ బ్లూ చూడు, ఎలా ఉంది? ఈ రంగు నాకు బాగానే చాలా బాగుంది. బాగుందా? బాగుంది, నాకు బాగా నచ్చింది. కమల్, నీకు నచ్చిందా? నచ్చలేదు. మావయ్య, ఇది నాకు నచ్చింది. నీకు నచ్చిందా? ఓ, నచ్చింది. రే కమల్, నీకు నచ్చిందా? వీడొకడు, వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు. నీకు బాగుంది, ఈ చీర తీసుకుందాం. ప్యాక్ చేసేవండి. సరే మావయ్య. మావయ్య, నువ్వు నాకు చీర కొని పెట్టావు, నాకు కోరిక ఉంది. నీకో షర్ట్ కొని పెట్టనా? నిజంగానా? సరే అక్క, ఈయన సైజ్ కో షర్ట్ చూపించు. సరేమ్మా. ఇది బాగుంటుంది. ఇది ఎలా ఉంది మావయ్య? నాకు నచ్చలేదు. షర్ట్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. మావయ్య, ఇది నీకు, ఇది డాక్టర్ గారికి. ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు? డాక్టర్ గారికి మనం తప్ప ఇంకెవరూ లేరు కదా మావయ్య. మనమేగా ఆయన్ని చూసుకోవాలి. ఒరే పాండు, పొద్దున మాంసం కోసం కొట్టుకెళ్తే కొట్టు మూసిందేంటి? అక్కయ్య, పక్కూళ్ళో ఒక పెళ్లి, అందుకే తెరవలేదు. రేపు తెచ్చేస్తాను. ఇష్టం వచ్చినట్టు. సరేనయ్యా, వస్తాను. ఊడకుండా పోతుందేంటి? దొరికావుగా, వస్తున్నా. కస్తూరి, కస్తూరి, నిన్నే. ఆగవే. అసలే మీ ఇంటికి మా ఇంటికి పడదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందుక్కడి నుంచి వెళ్ళి. నా మరదల్ని ప్రేమగా పిలవకూడదా? ఎప్పుడో దేనికో మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు. దానికి నన్నేం చేయమంటావు? మీరెవరిని మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు. నీ మెడలో తాళంటూ ఒకటి పడిందంటే అది నేను కట్టేది అవుతుందే. నన్ను ఆపడానికి ఎవడొస్తాడో చూస్తాను. బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే. మురళి మావిని లాగుతున్నావు. వాడిని ఏమైనా అంటే కోపం పొడుచుకొచ్చుదా? వద్దు. ఇలా చూడు, నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను. నా గుణం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేయాలని తల్లి కూతుళ్ళు అనుకున్నారో ఇక్కడ వచ్చేసి జైలుకి వెళ్తాను. ఏయ్ చెప్పా, రావే. ఓవే పో, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇవిగో కస్తూరి మంచినీళ్ళు.
ఏమే వాడు అంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకనే మెదలకుండున్నావు? నన్నేం చేయమంటావి? ఆ బండోడు అనవసరంగా ఎక్కువ వాగాడు. మురళి మాకు చెప్పి వాడి సంగతి అటు ఇటు తేల్చాల్సిందేనే. ఊరుకోండి, అలాంటివే మాట్లాడకండి. అసలే మావయ్య కోపం ఎక్కువ. తనకి గాని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నువ్వేమో అలా అంటున్నావు. అలా చూడు, మావయ్య వస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ. రండి మావయ్య, కూర్చోండి. టీ పెట్టి తీసుకొస్తాను. నాకేం వద్దమ్మా దేవి. ఏం కస్తూరి, రోడ్డు మీద ఆ పాండుగాడు ఏదో వాగాడంట. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? అలాంటిదేం లేదు మావయ్య. నేనే వాడిని నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను. ఏం చేయమంటావు? నువ్వొక మావయ్యవి, తనొక మావయ్య. నేనేం చేయగలను? ఇదిగో వస్తున్నాడు చూడండి, వీడు ఒక చిన్న మావయ్య. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికి వెళ్ళానా? కస్తూరి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుందని వచ్చాను. ఇంకేం లేదులే మావయ్య, ఎప్పట్లాగే ట్యూషన్ కి వచ్చుంటాడు. అదేనారా? బాగా చదువుకోరా. చూడు కస్తూరి, వాడు గనక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అలాంటిదేం ఉండదులే మావయ్య, నువ్వు వెళ్ళిరా. సరే వస్తాను. సీత, నేను వెళ్తానే. దేవి, నేను వెళ్తాను. ఏంటి చిన్న మావయ్య గారు, మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా? బానే చదువుతున్నాను. చదివితే సరే. అత్తయ్య వస్తోంది. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి. అత్తయ్య, అత్తయ్య ఆగండి అత్తయ్య, ఇదిగోండి మాంసం. ఆ రోజు కస్తూరిని పిలిచి గొడవ పెట్టుకున్నావు, ఈ రోజు నన్ను పిలిచి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? మర్యాద గళ్ళు. మీరు కాదనుకోవచ్చు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు కదా కస్తూరి నా మేనకోడలండి. చీ ఎల్రా, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకురా మాతో అత్తయ్య, మాట్లాడు? నువ్వు ఏమైనా అనుకో, నీ కూతురే నా పెళ్ళామని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. మహేష్ గారు నీళ్ళలో పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా త్వరగా రండి, వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా రండి, త్వరగా రండి. మహేష్ నీళ్ళలో పడిపోయాడు, త్వరగా రండి. రండి, ఎవరైనా రండి, కాపాడడానికి రండి. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా రండి. ఏమైందిరా? మహేష్ నీళ్ళలో పడిపోయాడు. అయ్యో, ఎవరో ఒక నీళ్ళలో దూకాడు. మురళన్నా, మురళన్నా. ఒరే మూర్తి, గుండ్రాలనే ఇక్కడ కనపడతంటే ఆనంద్కి రా పిలుస్తా. అన్ని నీతో చెప్పగలనా? అన్నని పిలు. వాడు ఈ పాడికి ఎవడికి పూజ చేస్తున్నాడో. డబ్బులు కావాలని నా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డావు కదరా? డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నా గుమ్మం ముందు నిలబడాలరా? ఇచ్చేస్తాను. కనిపించకుండా దాక్కుంటావా నువ్వు? నరికి పారేస్తాను. ఇచ్చేస్తాను. ఆగరా, ఆగో. ఇచ్చేస్తానన్నా. నా చేతులు అయిపోయావరా నువ్వు? ఇచ్చేస్తాను. డబ్బులు తిరిగి ఇవ్వమంటే పారిపోతావా? ఎక్కడికి పారిపోతారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? నువ్వు ఇచ్చే వడ్డీ డబ్బులు నా కాలి గోటితో సమానం రా. మనిషి అంటే ఇచ్చిన మాట మీద నిలబడాలరా, అర్థమైందా? అన్నయ్య, మీరు కస్తూరి మావయ్య కదా? నేను కస్తూరి ఫ్రెండ్ ని, నన్నెప్పుడు చూడలేదా? కస్తూరి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఆయన మా మావయ్య అన్నా. మీ దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా ఇవ్వమంటాను, నా కోసం వదిలేయన్నా. ఇలా చూడు మావయ్య, నేను చెప్పినందువల్ల వదలలేదు, కస్తూరి పేరు చెప్పినందువల్లే వదిలారు. త్వరగా ఆయన డబ్బులు తిరిగిచ్చేసాయి.
లేవరా లేవరా, ఇక్కడికి నువ్వు బాగుపడడానికే కదరా వచ్చావు. మూతి మీద మీసం కూడా రాలేదు. చదువు చెప్పే టీచర్నే నీచంగా అంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెల్ని ఇలాగే చూస్తావా? ఈ వయసులోనే ఇలా చండాలమైన బుద్ధి. గెట్ అవుట్ అవుట్. మీరందరూ కంటిన్యూ చేయండి. రే కమల్, ఇలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఆశపడ్డ జీవితం అనుభవించలేమురా. ఒక విషయం చెప్పనా, 10 కళల కంటే అందులో ఒకటైనా నిజం అవ్వాలనుకుంటారు. కానీ నాకు 10 నెరవేరాలన్న అత్యాశ ఉంది. అదే నా పాలసీ. మీరేం చూస్తున్నారు? నా కస్తూరి పక్కన నించడానికి వీళ్ళు ఎవరికి అర్హత లేదు. రే డాక్టర్, నా కస్తూరి మనసు గెలిచి తన పక్కన నించున్నావు కదా, ఇప్పుడు నీ గత ఏమైంది చెప్పు. మురళికి చెప్పురా, మురళిగాడికి అర్థమైనా చెప్పు చెప్పు. రే కమల్, ఇక్కడేం చేస్తున్నావురా? నిన్ను ఆ రోజే కస్తూరికి చెప్పాను రా, కానీ తనే నమ్మలేదు. రాస్కల్, ఈ రోజు నిన్నేం చేస్తానో చూడరా. ప్లీజ్ అన్నా, ఏం చేయొద్దన్నా. కస్తూరి అంటే నాకు ప్రాణం అన్నా. తను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక నాకుంటే ఎవరుంటారన్నా చెప్పన్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగలేదన్నా. కస్తూరి నా లోకం అన్నా. తను లేకుండా నేను ఎలా ఉంటానన్నా చెప్పన్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా కస్తూరి తప్పితే నాకు ఇంకెవరూ తెలియదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరిని వదిలేయన్నా. అన్నా ప్లీజ్ అన్నా. లేకోరా, ముందు కళ్ళు తుడుచుకో. వీడు అర్థం కావడం లేదే. వీడిని నమ్మచ్చా? తెల్లవారిని ఈ విషయం ముందు కస్తూరితో చెప్పాలి. పోరా. ఎవరిచ్చి పంపించారు? అక్కే ఇచ్చింది. అక్క? సరే నువ్వు వెళ్ళమ్మా. ఏంటి డాక్టర్, సగం మందుకి ఎంత పంపేశారు? అటువంటిదేం లేదమ్మా. మెడికల్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులోకి మందెక్కించేటప్పుడు కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలితో పాటే మనం ఎవరికైనా ఇంజెక్ట్ చేశామంటే దానివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే డాక్టర్లందరూ ఆ గాలిని బయటికి తీసేసి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా, ఇందులో అంత కాదుందా?
నువ్వు చదివిన మెడిసిన్ మిగతా వాళ్ళ ప్రాణం కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం తీస్తుంది. రే డాక్టర్, ఆ మురళిగాడి ఏం చెప్పినా వింటం లేదురా. రే కమల్, నువ్వేనారా అది? నిన్నేరా వెతుకుతున్నాను. ఏంటి మావయ్య ఇదంతా? ఎందుకు ఇలా చేసావురా? నీకేమైందిరా? ఏమైంది? ఎందుకు మావయ్యతో మాట్లాడావు? ఎందుకు మావయ్యని కొట్టావు? చెప్పురా, ఎందుకు ఇలా చేసావు? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. మావయ్య, 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 ఏమైంది మావయ్య? ఏమైంది? చెప్పు మావయ్య. వాడు ఏం చేశాడో తెలుసా? డాక్టర్ని చంపింది వీడే. వాడి ప్రవర్తన ఏం బాలేదు. వాడు నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నట్టు అనిపిస్తోంది. చచ్చా, తను అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనం ఇద్దరం ఇలాగే ఉండిపోతాం కస్తూరి. అరవింద్, నీకు ఏం ద్రోహం చేశారా? ఎందుకు ఆయన చంపావురా? చెప్పరా, చెప్పు. రే, నిన్ను తోడబుట్టిన తమ్ముళ్ళ చిన్న పిల్లళ్ళ చూసుకున్నాను కదరా, కానీ నిలవెత్త వేషంలా తయారయ్యావు కదరా. మావయ్యని ఎదిరించి గొడవ పడేంత స్థాయికి వచ్చావా? నన్ను ముట్టుకుని మాట్లాడుతుంటే తప్పుగా భావించలేదురా, కానీ నీ నీచమైన ఆలోచనలతోటి నా చుట్టూ తిరుగుతున్నావని ఎప్పుడేరా నాకు అర్థమయ్యింది. అమ్మా నాన్న దూరమైన వాళ్ళు తప్పుడు దారిలో పోతారని నువ్వు ఇప్పుడు నిరూపించావు కదరా. నువ్వు నా తమ్ముడివని నేను మాటలతో చెప్పలేదురా. ఆ మాటల వెనక నీ మీద ప్రాణం ఉందిరా. దాన్ని వేళ్లతో పెకలించేసావు కదరా. నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు తల్లిలా చూసుకుంటావేమో అనుకున్నాను రా. అలాగే కస్తూరి కూడా అనుకుంది, కానీ తననే తప్పుగా చూసావు కదరా. ఇది నీ తప్పు కాదురా. మంచేదో చెడేదో తెలుసుకోకుండా పాఠాలు చెప్పే టీచర్ని ప్రేమించడం
పెళ్ళైన పక్కింటి ఆడదాన్ని ప్రేమించొచ్చు అనే ఈ సమాజం చేసే తప్పురా. ఇలా తప్పుగా చూస్తుంటే ఆడపిల్లలు ఎలా బతకగలుగుతారా? దీన్ని ఎవరు మగతనం అనర్రా. నీకు కావాల్సింది నా శరీరమే కదా.